అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఇప్పటికే వారం రోజులు అయిపోయింది పని మనిషి పని మానేసి. వారం రోజులు ఇంటి పని చేసేసరికి నాకు ఒళ్ళంతా నీరసం వచ్చేసింది. నిస్సత్తు ఆవరించేసింది. ఒకరితో పని చేయించుకోవడం మొదలు పెడితే ఈ ఒళ్ళు ఇంతేనేమో, పని చేయదేమో, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పనికి వస్తారేమో అని చుట్టుపక్కల వాళ్ళకి అప్పటికీ చెప్పాను కూడా. వాళ్ళు చెప్తామన్నారు కానీ ఇంకా ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా, నేను తిన్నా తినకపోయినా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఇల్లు శుభ్రంగా ఉందా లేదా అని నేను మాత్రం పట్టించుకుంటాను. ఇంటిని నీట్గా ఉంచుకోవడం అదొక అలవాటు, ఇంట్లో మనుషులు ఉన్నా లేకపోయినా. ఇంతలో అమ్మగారు అంటూ బయట నుంచి ఎవరో పిలుస్తున్నారు. బయటికి వచ్చి చూస్తే ఇంచుమించు నా వయసు ఉన్న ఒక ఆవిడ నన్ను చూసి, పని మనిషి కావాలన్నారట కదా అమ్మగారు, మీ పక్కింట్లో పనిచేసే పని మనిషి మా ఏరియాలోనే ఉంటుంది, తనే చెప్పింది ఇలా ఇంట్లో పనికి ఒకరు కావాలని, అందుకని నేను వచ్చాను అని వివరణ ఇచ్చింది. సరే నీ పేరేంటి అని అడిగితే రంగమ్మ అమ్మగారు నా పేరు అని చెప్పింది. సరే రేపటి నుంచి పనిలోకి రా అని చెప్పి నెల జీతం కూడా మాట్లాడేసి పంపించేశాను. మరుసటి రోజు ఉదయమే రంగమ్మ వచ్చేసింది. వస్తూనే బయట ఇల్లు ఊడవడం, కళ్ళాపి చల్లడం, ముగ్గు పెట్టడం అన్నీ చకచకా చేసేసింది. నేను ఈలోగా కాఫీ కలిపి తనకు గ్లాసులో ఇచ్చా. కాఫీ తాగేసి ఇక నేను స్నానం చేసి పూజ మిగుంచేసి టిఫిన్ చేసే పనిలో నేనుంటే రంగమ్మేమో ఇల్లంతా ఊడ్చి తుడిచే పనిలో తనుంది. పని అయ్యాక టిఫిన్ చేసేసి తను వెళ్ళిపోయింది. ఆ పూటకి సాయంత్రం వచ్చి ఉన్న పని కాస్త చేసేసి వెళ్ళిపోయింది. మొదటి రోజు రంగమ్మ అంతగా మాట్లాడలేదు. తన పని ఏదో తను చూసుకుని వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. రంగమ్మ ఇంటి పనంతా చక్కగా చేస్తుంది. చాలా బాగా మాట్లాడుతుంది కూడా నాతో. తనకి ఒకే ఒక కొడుకు అంట. ఆ కొడుక్కి 3 పిల్లలు, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. అందరూ కలిసే ఉంటారట. మాటల సందర్భంలో వాళ్ళ పిల్లల గురించి చెప్తూనే ఉంటుంది. మా మనవడు అలా, మా మనవరాలు ఇలా అంటూ చెప్పేటప్పుడు చూడాలి తన మొహంలో సంతోషం. ఆ సంతోషం చూసి నాకు ఎక్కడో చిన్న బాధ. నాకు ఉన్నారు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు బతికేస్తున్నారు. మా అమ్మాయికి 2 అబ్బాయిలు, అబ్బాయికేమో ఒక పాప. వాడు ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉంటాడు. కోడలు మనవరాలు ఏమో తన పుట్టింట్లో ఉంటారు. మా అబ్బాయి వచ్చినప్పుడు కోడలు మనవరాలు ఇంటికి వస్తారు. మళ్ళీ వాడు వెళ్ళిపోగానే ఉన్న ఊళ్ళోనే పుట్టిల్లు కాబట్టి తను వెళ్ళిపోతుంది పాపతో సహా. అమ్మాయి మనవరాళ్ళు వచ్చినప్పుడే ఇల్లంతా సందడిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోతుంది ఇల్లు. ఉన్న ఒక్క మనవరాలు కాళ్ళకి పట్టీలు వేసుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటుంది. అది చూడాలని నా ఆశ. అది వాడు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఏం చేస్తాం, అక్కడితోనే సరిపెట్టుకోవాలి. ఇక మా ఆయన ఏమో వేరే ఊరిలో ఉద్యోగం. నాకు మా ఆయనకి క్షణం పడదు. అందుకే మా ఆయన రిటైర్ ఉద్యోగి అయినా సరే తన ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని పై అధికారులు పిలిస్తే వెంటనే వెళ్ళిపోయారు. కావాలనే నాకు దూరంగా. వెళ్తూ వెళ్తూ నాతో ఒక మాట కూడా అన్నారు. మన పెళ్ళైన ఇన్ని రోజులలో మనం సంతోషంగా ఉన్న రోజులు కన్నా గొడవపడిన రోజులే ఎక్కువ. ఇకనైనా బాగుందాం అనుకుంటే అన్నిటిలో నీ మాటే నెగ్గాలనే పంతం నీది. ఈ పంతం వీడి నాతో సంతోషంగా ఉండాలి అనుకున్న రోజు ఒక్క ఫోన్ చేసి వచ్చేయండి అని చెప్పు, రెక్కలు కట్టుకుని మరీ నీ ముందు వాళ్తా అంటూ వెళ్ళిపోయారు. కలిసి ఉండి గొడవలు పడే కన్నా దూరంగా ఉండడమే మంచిదిలే అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఎప్పుడైనా పండగలకి పిల్లలు వచ్చినప్పుడు మాత్రం వచ్చి వెళ్ళిపోతారు అంతే. ఒకరోజు రంగమ్మ ఇంట్లో పనిచేస్తుంది. నేను హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాను. ఇంతలో బయట గేటు దగ్గర చప్పుడు అయితే ఎవరు అని చూస్తే దుమ్ము కొట్టుకున్న బట్టలతో, చెదిరిన జుట్టుతో, బూరె బొగ్గలతో భలే ముద్దుగా ఉండి లోకంలో ఉండే అమాయకత్వం అంతా మొహంలోనే ఉందనేలాగా ఒక 5-6 ఏళ్ల పిల్లాడు తొంగి తొంగి చూస్తున్నాడు లోపలికి. నేను ఏంటి అని అన్నట్టుగా చేత్తో సైగ చేశాను. ఆ పిల్లాడు ఏమీ చెప్పట్లేదు. గేటు దగ్గర నుంచి నా వెనకకి తొంగి తొంగి చూస్తున్నాడు. బహుశా రంగమ్మ కోసమేమో అనుకునేలోగానే ఏరా ఇలా వచ్చావు అంటూ రంగమ్మ వచ్చేసింది. అప్పుడు ముందుకి వచ్చాడు ఆ పిల్లాడు. నా పెద్ద మనవడు అమ్మా అని చెప్పింది నాతో. ఆ పిల్లాడు ఏదో చెప్తున్నాడు. అది అర్థమైనట్టుగా రంగమ్మ తల ఆడిస్తోంది. చెప్పడం పూర్తి అయినాక నా దగ్గరికి వచ్చి, అమ్మగారు నేను ఇంటికి వెళ్ళాలమ్మా, మిగిలిన పని సాయంత్రం వచ్చి చేస్తాను అని చెప్పింది. ఇంత సడన్గా వెళ్తా అనేసరికి నాకు కాస్త గాబరా వేసింది. ఏమైంది రంగమ్మ, ఇంట్లో అంతా బాగుంది కదా అని అడిగాను కొద్దిగా కంగారుగా. అంతా బాగుందమ్మా, మరి ఎందుకు ఇంటికి ఇంత త్వరగా వెళ్తాను అంటున్నావు అంటే, అమ్మగారు అది
అది అంటూ నసుకుతూ ఉంటే చెప్పు ఏంటో అన్నాను. మా ఆయన చేపలు తెచ్చారు అంట అమ్మా. నా చేత్తోనే స్వయంగా వండితేనే ఆయనకి ఇష్టం. మా కోడలి పిల్ల కూడా బాగా చేస్తుంది, కానీ ఆ మనిషికి నేను చేస్తేనే తృప్తిగా ఉంటుందట. అందుకే వీడిని పంపించాడు అంటూ అసలు విషయం చెప్పింది. తన భర్త గురించి చెప్పేటప్పుడు చూడాలి రంగమ్మ మొహం. ఏదో కొత్త పెళ్లి కూతురిలాగా సిగ్గుపడుతూ చెప్తుంటే నాకు భలే ముచ్చటేసింది. నేను ఏ రోజైనా ఆయన గురించి చెబుతూ ఇలా సిగ్గుపడ్డానా అసలు? ఏమో మరి, అంత గుర్తు కూడా లేదు నాకు. పేరుకే కలిసున్నాం, కానీ యాంత్రికంగా సాగిపోతుంది జీవనం. ఇంతలో రంగమ్మ కోడలు వచ్చి, అత్త నువ్వు వెళ్ళు, మామ నీ కోసం, నీ చేపల కూర కోసం ఎదురు చూస్తున్నాడు, ఈడ పని నేను చూసుకుని వస్తాను అంటూ రంగమ్మను తన కొడుకును పంపించేసింది. వాళ్ళు వెళ్ళిపోయాక రంగమ్మ కోడలు మిగిలి ఉన్న ఇంటి పనులు అయితే పూర్తి చేస్తూ నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. మా అత్తకి మా మామ అంటే చాలా ఇష్టం అండి. మా మామకి కూడా అంతే. ఇద్దరు ఎంతో ప్రేమగా ఉంటారు. వీళ్ళు ఉన్నట్టు మేము కూడా ఉండలేము. ఒక్కోసారి అలా అని గొడవలు పడరా అంటే గొడవలు పడతారు, మళ్ళీ ఒకటే అయిపోతారు. అదే ఏమో కదా ప్రేమంటే. మాకు ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు అమ్మగారు, కానీ మా బంధాలలో ఒక ప్రేమ ఉంటుంది. ఒకరి కోసం ఒకరు అనేలాగా ఉంటామంటూ చెప్పుకుంటూ పోతుంది ఆ పిల్ల. ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత సంస్కారం ఈ అమ్మాయికి. చదువుకున్న వాళ్ళకి కూడా ఇంత సంస్కారం ఉండదేమో అనిపించింది తన మాటలు వింటూ ఉంటే నాకు. అమ్మగారు మీరు ఒక్కరే ఉంటారా ఇంట్లో? అయ్యగారు ఎక్కడ ఉంటారు అని అడిగితే, మీ అయ్యగారికి వేరే ఊర్లో ఉద్యోగం, అక్కడే ఉంటారు. పండగలకి అమ్మాయి పిల్లలు వచ్చినప్పుడు వస్తారు అని చెప్పాను. అలాగా, సరే అమ్మా అని తన పని అయిపోగానే వెళ్ళిపోయింది రంగమ్మ కోడలు. వెళ్తూ వెళ్తూ నాలో ఆలోచనలని రేకెత్తించి మరీ వెళ్ళిపోయింది. రంగమ్మ కుటుంబంలో ఉన్నది ఏంటి, మా కుటుంబంలో లేనిదేంటి? వాళ్ళకి డబ్బు లేకపోయినా ఎంత సంతోషంగా ఎంత ప్రేమగా ఉంటున్నారు. మరి మాకు ఆ సంతోషం ఎక్కడా, ఆ ప్రేమలు ఎక్కడా? మాకు డబ్బుకి కొదవలేదు, కానీ ఆ డబ్బుతో కొనలేని ప్రేమే తక్కువయ్యింది. మా అందరి మధ్యను కొడుకు కోడలు మనవరాలు మాతోనే ఉండాలన్న స్వార్థం అయితే నాకు లేదు. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. నేనెప్పుడూ వాళ్ళకి అడ్డు చెప్పలేదు. కానీ మేము మా ఇద్దరి సంగతి తలుచుకుంటేనే ఇప్పుడు నా పైన నాకే జాలేస్తుంది. ఎక్కడ తప్పు జరిగిందో తెలియట్లేదు, కానీ సరిదిద్దుకోలేని తప్పు మాత్రం జరిగింది. మేమిద్దరం ఈ వయసులో కూడా ఇలా దూరంగా ఉండి బతుకుతున్నామంటే అర్థం ఏంటి? ఇంకా ఏం సాధించాలని? ఆయన ఉద్యోగం అంటూ వేరే ఊర్లో ఉండడం, నేను నా పంతాలతో ఆయనని బాధ పెట్టడం ఎంతవరకు సరైనది? పెద్ద కారణాలు లేకపోయినా కూడా గడిచిన రోజులలో గొడవలే ఎక్కువ. గడిచిన రోజులు మళ్ళీ తిరిగి రావు కూడాను. ఇక నుంచి అయినా ఆయనతో సంతోషంగా ఉండాలి. నాలో కలిగిన ఈ మార్పుకి నాకే కొత్తగా ఉంది. ఈ మలి వయసులో కూడా సంతోషంగా ప్రేమగా లేకపోతే ఇంకెప్పుడు ఉంటాం? ఈ చివరి మజిలీలో అయినా నా ప్రేమతో మా శ్రీవారిని ముంచెత్తాలి అని అనుకోగానే రంగమ్మ మొహంలో ఏ సిగ్గు అయితే చూశానో ఇప్పుడు అదే సిగ్గు నా మొహం పైన వచ్చి చేరింది. ఆ సిగ్గు నా మొహం పైన చెదిరిపోకముందే మా వారిని వచ్చేయమని చెప్పాలని ఫోన్ అందుకున్నా.